ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. మనకి కుంభరాశిలోనే శని అవునండి. వక్రించిపోతున్నారు కాబట్టి సో మరి ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వాళ్ళకి శని వక్రగతిలో జన్మ శని అనేది ఉన్నాడు. ఓకే. అంటే ఆ కుంభరాశిలోనే శని ఉన్నాడు. కుంభరాశి వాళ్ళందరూ కూడా జన్మశని అర్థం. హ్మ్. మరి వక్రగతిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే పంచగ్రహాలకి వక్రగ్రహాలు ఉన్న వక్రగతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, అలానే సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. రాహుకేతులు ఎల్లప్పుడూ వక్రగతిలోనే ఉంటాడు. వక్రంగా తిరుగుతూ ఉంటారు. అంతరిక్షంలో వాళ్ళకి ఆ గ్రహం వేగం తగ్గుతుంది. భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి పోతున్నట్టుగా అర్థం కలుగుతుంటుంది. అంటే దీన్ని రెట్రోగ్రేడు, తెలుగులో తిరోగమనము, వక్రగతి అని అంటారు. ఈ వక్రగతి వల్ల మరి కుంభరాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనం చూస్తే మానసికంగా ఒత్తిడి, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్, ఆర్థిక పదంగా ఆదాయం బాగా పెరుగుతుంది. అలాంటి డిజార్డర్ ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక స్థితిలో మెరుగుపడుతుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ఫ్రాంచైజ్ పెట్టే అవకాశాలు ఉంటాయి. పనిచేసే సమయాన్ని కొంత అదుపులో ఉంచుకోవాలి. అంటే టైం వేస్ట్ చేయకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంటే కోపాన్ని అదుపులో ఉంచుకొని ఎవరితో ఎలా మాట్లాడాలో ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు ఉద్యోగంలో పనిచేసే చోట కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి కొలీగ్స్ తోటి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలాగానే కొన్ని పురోగవృద్ధి అంటే అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కొన్ని అడ్డంకులు, కొంత పనుల్లో కాలయాపన, ఆలస్యం జరిగే అవకాశం, కొత్త సవాళ్ళు, ఆదాయం పెరుగుతుండగానే కూడా ఆకస్మికంగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్పై శ్రద్ధ వహించాలి. అంటే మనం ఏదైతే బడ్జెట్ ఉంటుందో దాన్ని శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఎందుకంటే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే మనం ఎస్టిమేషన్ వేసుకుంటామో ఆ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బడ్జెట్పై శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి దానిలో కూడా నిర్ణయాత్మక శక్తిగా వీళ్ళు ఉంచుకోవాలి. అంటే వేరే వాళ్ళ మీద భారం పడేయకూడదు. వేరే వాళ్ళ మీద భారం పడేయటం వల్ల ఏంటంటే మనకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి జన్మశని అంటే జన్మశని ఉండటంలో వక్రగతిలో పొందటం వల్ల కొంత వెసులుబాటు వస్తుందని అర్థం. అంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది. కానీ మానసిక స్థితి అంటే గతం కంటే మార్పు ఏంటంటే ఆరోగ్యం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంత మానసిక స్థితిని మనం కొంత కనిపెట్టి ముందుకు వెళితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలమైన ప్రయత్నాలు సాగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఓకే గురుగారు, కుంభరాశిలోకి శని వక్రించడం వల్ల మరి కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు.